దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు, మరణాత. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యమును నిమిత్తము ప్రార్థన. దేవుని సన్నిధి దేవుని సన్నిధికి వర్ణించుట అనే మాటను మనం వివరించుకోబోతున్నాం. దాని కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కరుణమయుడా, వందనాల తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి నీ వాక్యమును బట్టి మేము మాట్లాడుచుండగా నీ ఆత్మ నడిపింపు, నీ ఆత్మ కృపను నాకు తోడుగా ఉండి బలపరిచి మహిమ పొందమని నడిపించున్నాను. యేసయ్యా, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ నీ సన్నిధి కాపుదల, నీ సన్నిధి మేలును ఆశీర్వాదంగా మాకు తోడుగా ఉంచండి. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరు వినరు ప్రభువా, నీవు మాట్లాడితే మాత్రం అందరూ వింటారు. నీ సన్నిధి వర్ణ కోసం నేను మాట్లాడుచుండగా నీ ఆత్మ నడిపింపు దయచేయండి. అలుపుడి నన్ను నీ సిలువు చాటును మరుగుపరచండి. నీ ఆత్మతో నన్ను నింపండి. నా కంఠస్వరము నీ బోరుగా వాడుకోమని క్రీస్తు ప్రభు నామమును అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అనే దేవుని కృప తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సన్నిధిక వర్ణించటం వర్ణ కూడా అనొచ్చు, సన్నిధిక కూటములు కూడా అనొచ్చు, సన్నిధిక మహిమ అని కూడా మనం అనవచ్చు. చూద్దాం వాక్య గ్రంథంలో నిర్గమకాండం 25వ అధ్యాయము ఈ సన్నిధి వర్ణన అనే మాటను, సన్నిధి వర్ణించటము అనే మాటను నిర్గమకాండం 25వ అధ్యాయము 30వ వచనములో నిత్యము నా సన్నిధిని సన్నిధి రొట్టెను ఈ బల్ల మీద ఉంచవలెను. ప్రభునందు ప్రియుల అంటే వరణ అనగా అలంకరణ, సన్నిధి అలంకరణ అనుకోవచ్చు. ఎస్, అసలేని ఉంచటము అనేది సన్నిధి ఉంచుట, సన్నిధిలో ఉండుట, సన్నిధి అలంకరణ, సన్నిధి కృపలో మనం జీవించుట. ప్రభునందు ప్రియులరా, ఈ సన్నిధిలో ఈ యొక్క బల్ల మీద సన్నిధి యొక్క ఆత్మ ఫలములైన రొట్టెలను ఉంచుడి అనే మాటలు వింటున్నాం. అంటే ఆత్మకు సంబంధమైన ఆదరణ మనకు కావాలి అనేది దేవుని వాక్యం చెప్తున్న మాటలు. అదే నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వచనములో మనం మాట్లాడుచున్నప్పుడు భక్తుడైన అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసుదును అనగా. అంటే ప్రభునందు ప్రియులారా, నువ్వు సన్నిధులు ఎప్పుడైతే ఒక భక్తి కలిగి, భయం కలిగి దేవుని సన్నిధిలో నిర్వర్తించావో, లేదా సన్నిధి క్రమములో నువ్వు ఉన్నావో, ఇది నీ సన్నిధి అనే మాటను దేవుడు నేను బలపరచుటకు ఇచ్చిన మాటలు. అందుకనే ఉదయకాలం, అవసరమైతే మధ్యాహ్న కాలం, సాయంకాలం దేవుని సన్నిధిలో గడపడానికి చాలామంది ప్రయత్నం చేయండి. గంటల వరకు, కొన్ని నిమిషాలు మాదిరిగా దేవుని సన్నిధిలో మనం గడుపుట వలన దాని యొక్క ఆదరణ ఎంత విలువైందో. సన్నిధి వర్ణన అంటే సామాన్యమైన మాట కాదు. సన్నిధి వర్ణన అంటే సన్నిధి వర్ణించుకోవటంలో ఎన్ని రకాలుగా వర్ణించుకోవచ్చు అంటే నిజమైన సన్నిధి యొక్క సంతోషం వర్ణించలేనిది మనం భావించాలి ప్రియులరా. గనుక మనం గమనించినప్పుడు ప్రియులరా అనేక విషయాలు కనబడుతున్నాయి. కాబట్టి దేవుని వాక్యములో మనం గమనిస్తూ ఉంటే మరి నిర్గమకాండము అనేకమైన విషయాలు మోషే ద్వారా, నిర్గమకాండము, ఆది కాండము, నిర్గమకాండము, తర్వాత లేవీయ కాండములో మనం ఒక విషయం చదువుతున్నప్పుడు లేవీయ కాండము 22వ అధ్యాయము 3వ వచనములో భక్తుడైన మోషే గారు చెప్తున్న మాటలు మనం ఒకసారి గమనిద్దాం. నీవు వారితో ఇట్లను మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించుచు వాటిని సమీపించిన యెడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండా దేవునికి స్తోత్రం. అంటున్నారా, దేవుని సన్నిధిలో నీవు ఒక నిర్వర్తము కలిగి నీ దేవుని సన్నిధిలో నీవు ఎలా నిర్వర్తించుకోవాలి, అది లేకపోతే మాత్రం దేవుడే స్వయముగా కొట్టివేయబడతాడు, త్రోసివేయబడతాడు. అందుకే దేవుని సన్నిధి నిర్వర్తించడంలో చాలా భద్రత కలిగి ఉండాలి.
దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఏ రీతిగా నువ్వు ప్రార్థిస్తున్నావో అదే ప్రార్థనలో దేవుడు ఉన్నాడని భావించినప్పుడే దేవుని సన్నిధి నీకు రక్షణ కంచుగా ఉంటుంది. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు పగటి కాలమే మేఘస్తంభంగా, రాత్రి కాలమేమో అగ్ని స్తంభంగా దేవుడు ఎందుకు ఉంచాడు సన్నిధిని అంటే వారు దేవుని యొక్క అలంకరణ, దేవుని యొక్క మహిమయో సన్నిధిక గుడారములో వారు ఉన్నారు కాబట్టి అటువంటి భాగ్యం దేవుడు ఇచ్చాడనేది మనం గమనించాలి. సంఖ్యాకాండములోని మనం చదువుతున్నప్పుడు సంఖ్యాకాండము 4వ అధ్యాయము సంఖ్యాకాండము 4వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు 7వ వచనములో మరి మోషే రాల్చిన ఈ మాటలను కూడా మనం గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలకు సన్నిధి బల మీద నీలి బట్టను పరిచి దాని మీద గిన్నెలను ధూపార్ధనలు పాత్రలను తర్పణ పాత్రలను ఉంచవలెను. అంటే ఇక్కడ దేవుని సన్నిధిలో సన్నిధి యొక్క బలం మీద ఏముంచాలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి మనకు కూడా ఆ విషయాలు స్పష్టంగా చెప్తున్నాడు. అందుకనే సన్నిధి పరిశుద్ధమైన సన్నిధి ఆ స్థలం అది. ఎవరి బట్ట వారు ముట్టుకోటకు, ఎవరి బట్ట వారు వెళ్ళటకు అర్హత లేనివారు గనుక మనం గమనించాలి. సన్నిధి గదిలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. యోబు భక్తుడు అంటున్నాడు, యోబు గ్రంథము చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో భక్తుడు యోబు అంటున్న మాటలని ఒకసారి మనం ఆలోచిస్తే ఇక్కడ యోబు అంటున్న మాటలని గ్రహిద్దాం. ఒకసారి యోబు గ్రంథము మనం చదువుతున్నప్పుడు యోబు భక్తుడు అంటున్న మాటలని చదవమ్మా. యోబు 1:12 యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమున ఉన్నది, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి చలవిగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళును. దేవుని సన్నిధి నుంచి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధి యొక్క మాటకు లోపడాలి. ఎస్, ఇలా సేవకురాళ్ళుగా ప్రార్థనా పరులుగా దేవుని పని చేసేవారు కానీ సన్నిధిలో మీరున్నారేమో జాగ్రత్త. అందుకే దేవుని సన్నిధి నుంచి వెళ్ళినప్పుడు యోబు విషయంలో సాతానుడు అలర్ట్ కలిగి ఉంటాడు. ఎందుకంటే దేవుని కనుదృష్టి నా మీద ఉందని, ఏదైతే చెప్పాడో అదే చేసే తప్ప దొరకాడు కదని అవకాశం తీసుకోలేదు సాతానుగాడు. తీసుకుంటే దేవుడు ఏ రకంగా శిక్షిస్తాడో కూడా గ్రహించిన వాడు సాతానుగాడు. అది కాబట్టి తన సాయశక్తుల దేవుని దూషించడం ప్రయత్నం చేశాడు సాతానుగాడు. కానీ దేవుడు వాడికి అటువంటి అవకాశము ఇవ్వలేదని మనం గ్రహించాలి ఈ రోజున. ఎందుకంటే యోబు భక్తుడు అటువంటి విషయాల్లో చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. దావీదు కీర్తన మరి మనం చదువుతున్నప్పుడు కీర్తన గ్రంథంలో 16వ అధ్యాయం 11వ వచనములో దేవుడు సెలవిచ్చిన మాటని కీర్తన గ్రంథకర్త రాల్చిన ఈ మాటని 16వ అధ్యాయము మనం 11వ వచనం జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం గలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు. చూసారా, అంటే దేవుని సన్నిధిలో నీ సుఖము అంటే ఆయన సన్నిధిలో ఎప్పుడు వేదన ఉండదండి, బాధ ఉండదండి. అందుకే సన్నిధి యొక్క కలయికలో నువ్వు ఉన్నప్పుడు ఆ సన్నిధి నీకు అలంకరణగా ఉండాలి. కానీ సన్నిధిలో ఏమాత్రం తేడకుండా అది శిక్షించడం కూడా ఎంతగా నిన్ను బలపరుస్తుందో దానికంటే వేగముగా నేను అంతము కూడా చేయగలవు. జాగ్రత్త. దేవుని వాక్యముతోని, దేవుని మాటలతోనూ, దేవుని సన్నిధితో ఎటకారం, ఏలాకాలం, ఎకసికాలు, హేళన చేయటం, సులువుగా మాట్లాడటం, ఫ్లోగా వచ్చేసిన మాట్లాడకండి. దేవుని సన్నిధిలో నువ్వు ఏమాత్రం హేళన చేసావా దేవుని శాపము ఆలస్యమవుతుంది. కానీ సన్నిధి యొక్క శాపం ఆలస్యమవుతుంది. క్షణాల్లో నీకు పనిష్మెంట్ వచ్చేస్తుంది. అది దేవునిది. దూతలు ఉంటారు, ఖడ్గ దూతలు, వారు ఆలోచించి మన దేవుని ఆజ్ఞ దాకా చూడరు. దేవుని సన్నిధిని, దేవుని యొక్క క్రియను అపవిత్రపరిస్తే వాడు భూమి మీద ఉండటానికి అర్హుడు కాదని వెంటనే ఎప్పుడైతే భూమి మీద ఆయన సన్నిధిలో నువ్వు అపవిత్రమైన క్రియలు చేయటం మొదలు పెట్టావో భూమి మొదట మొరపెడుతున్నా, దేవా
వీడిని భూమి మీద ఉండడానికి నేను ఒప్పుకోను, కానీ నేను అర్థం చేశాను. భూమే దేవునికి మొరపెడుతుందంట. అంటే దేవుని యొక్క సన్నిధి క్రమము అంత భద్రత కలిగినది. మనం గమనించాలి, దేవుని సన్నిధిలో నీవు నేను ఉన్నామంటే ఆ సన్నిధి ఎంత గొప్పదో మనం ఆలోచన కలిగి ఉండాలి. దేవుని సన్నిధితో వేటకారం ఆడొద్దు, ఏలకొలం చేయొద్దు అనేది దేవుని ఉద్దేశం. అదే కీర్తన గ్రంథం మరి 95వ కీర్తన 2వ వచనం మనం చదువుతున్నప్పుడు భక్తుడైన దావీదు అంటున్నాడు ఏమనంటే, ఇక్కడ 95 చూడండి, మనం చదువుతున్న 2వ వచనంలో, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. అంటే 95వ కీర్తన చదవగలమా? 95:2. కనుక మనము దేవుని సన్నిధిలో ఎలాగా ఉన్నామని కీర్తనలతో ఉండాలంట. అంటే ఆయన సన్నిధిలో ఏదో మనం మన ఇంట్లో కదా అనుకో, ఇంట్లో కూడా మన సన్నిధి ఉండాలి. అందుకే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నా ప్రాణమా తినము తాగమన్నాడు. ఆత్మ వెంటనే, దేవా నీ ఆత్మతో జీవించిన ఈ దేహం సంతోషపడిపోతుంది, ఉరకలోకి వెళ్తుంది దేవా, కాబట్టి నన్ను నీ అంతకు చేర్చుకొని ఆత్మ మొరపెట్టిందంట. శరీరం తెలియకుండా వెంటనే శరీరం ఆత్మ వేరైపోతున్నప్పుడు శరీరం ఉలుకుపడి లేచి చూసినప్పటికీ ఆత్మ వెలుపుటకు సిద్ధంగా ఉంది. వెంటనే ఇక్కడేమీ లేదు, గోడ వైపు తిరిగాడు, మోకరించాడు. దేవా నన్ను క్షమించమని సన్నిధిలో ఉండి, నేను అపవిత్రుడిగా మాట్లాడుకున్నాను, అపవిత్రంగా ఊహించుకుంటున్నాను. ఊహలో కూడా అపవిత్రమైన క్రియలే. ఒకసారి ఆలోచిద్దాం, దేవుడు మనతో ఉన్నాడు. ఎందుకంటే ఆయన హృదయము, ఆయన ఆత్మ మన హృదయం అంటే ఆయన సన్నిధి మనలో ఉంది. కానీ అపవిత్రం చేస్తే ఆ సన్నిధి, అందుకే అలా క్యాన్సర్ కానీ ఎయిడ్స్ కానీ ఇంకా అనేకమైన దేహంలో ఎలా ప్రతి వారి విషయంలో చూస్తే క్యాన్సర్, కిడ్నీలు ఫెయిల్ అవటం, లివర్ కొట్టేయటం, చాలామందికి ప్రమాదకరమైన వ్యాధులు రావటం చూస్తున్నాం. అంటే లోపల అన్న ఈ సన్నిధి ఏమైపోతుందంటే అపవిత్రమైపోతుంది. దానికి బాగు చేసేవాడు దేవుడు తప్ప మానవుడి వల్ల కానే కాదని గ్రంథాలు చెప్తున్నాయి. లోకము ఘోషిస్తుంది, జ్ఞానమును గర్దిస్తుంది. జ్ఞానము గర్దించినప్పుడు నీ జ్ఞానం ఏమైపోతుంది కుమారుడా, కుమార్తె అని దేవుని సన్నిధి గర్దిస్తుంది. మనం చదువుతున్నాం ప్రియులారా. అదే కీర్తన గ్రంథం 139వ కీర్తన 7వ వచనంలో మాట్లాడుచున్న ఈ మాటలని మనం ఒకసారి ఆలోచిస్తే, 138వ కీర్తన 7వ వచనంలో 139:7 నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. అంటే ఆత్మను సన్నిధి నుండి మనం పారిపోవడానికి అవకాశం లేదని ఆయనే చెప్తున్నాడు. ఎందుకని? పారిపోయే అవకాశము లేదు అని. కనుక సమయంలో మీరు గమనించండి, ఆయన సన్నిధిలో ఉన్న మీరు నేను మనమందరము ఆయన సన్నిధిలో ఉన్నవారమే. ఆయన సన్నిధి ద్వారా బలపడుతున్న వారమే, ఆయన సన్నిధి ద్వారా నింపబడుతున్న వారమే. ఆయన సన్నిధిలో మనం బలపడుతూ చక్కటి జీవితం, చక్కటి ఆలోచన పొందుతున్నవారు. ఎంతమంది భక్తులు ఆయన సన్నిధిని, ఆయన సన్నిధి క్రమమును, ఆయన సన్నిధి యొక్క ఉపదేశమును మనకు బోధిస్తున్నారంటే ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు? ఎందుకు నీతో నాతో మాట్లాడుతున్నాడు? కుమార్తె, కుమారుడా, గమనించండి ఒకసారి. నీ ఆలోచన క్రియలు, నీ ఆలోచన తలంపులు ఎలాగున్నాయి? ఏమై ఉన్నాయి? ఏ ఉద్దేశంతో ఉన్నాయి? ఏ తలంపుతో నడుస్తున్నాయి? ఒకసారి ఆలోచించగల కృపను ఈ సమయంలో దేవదేవుడు మనందరికి అందించి ఆయన మహిమ మేఘానికి ఎక్కించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. ప్రేమామయుడా, కరుణామయుడా, వందనాలు తండ్రి. నీ సన్నిధి కాపుదల, నీ సన్నిధి ఆధారణము, సన్నిధి యొక్క మహిమను మాకు చూపించుము ప్రభువా. నీ దీవెన ఆధారంతో మమ్మల్ని బలపడినట్లు, మేము సన్నిధిలో నీ ఆత్మతో నింపబడినట్లుగా ఈ సహాయం మాకు దయచేయండి తండ్రి. సర్వోన్నతుల స్థలములో ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము కలుగునని నీ వాక్యము ద్వారా, నీ ఆత్మ ద్వారా మేము నింపబడి నీ బలపడినట్లు నీ సన్నిధి వాక్యం మాకు దయచేయండి. మహోన్నతుడా, మహిమగల తండ్రి, వందనాలయ్యా. ఈ సమయంలో నీ పాదాల ఎదుట మేము మోకరించున్నాం, నీ పాదాల ఎదుట మిమ్మల్ని మొరపెడుతున్నాం. నీ సన్నిధిలో మేము ఉన్నాం. మేమే కాదు, మా దేశ ప్రజలు, మా దేశ నాయకులు, పెద్దలు, చిన్నలు, వృద్ధులు, యవనులు, మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, నాయన
నీటి మీద, నేల మీద, గాలి మీద పనులు చేయొచ్చు, ప్రయాణాలు చేయొచ్చు వారందరూ నీ సన్నిధిలోనే ఉన్నాం. గర్భిణీ స్త్రీలు, బాలింతరాలు, నైన సంతాన బిడ్డలు, గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, అనాథులుగా ఉన్నవారు, అభాగ్యులుగా ఉన్నవారు, అవయవాలు సరిగ్గా లేక అల్లాడిపోతున్న వారు, ఎందుకు మా బ్రతికిది అనుకునేవారు, హాస్పిటల్ బలహీనత కలిగి వేదనతో కన్నీటితో నేను మరణముతో ప్రాణముతో పోరాడుతున్నవారు, దిక్కలేని వారు, అభాగ్యులుగా ఉన్నవారు, కుటుంబంలో శాంతి సమాధానం వారు, సమాధానం లేక అల్లాడిపోతున్న వారు, విడాకులు కోరుకున్న యవన బిడ్డలు, వివాహం కాక అల్లాడుతున్నవారు, తోడు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, శాంతి సమాధానం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి వారిని నేను చూస్తుంటే ఎవరో కూడా కష్టపడి శ్రమటూర్చి పరిచయం చేసే వారికి ఎవరు లేరు అని మేము భావిస్తూ నీ ఆత్మతో నింపమని ప్రభువును రక్షకుడైన దేవదేవుని నామములో అడిగి ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాతి దేవుని కృప, పరిశుద్ధాత్మిక ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి నడిపించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాత.